నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. మరి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవుని యొక్క వాక్యాన్ని అనుసంధానం చేస్తూ మానవుల యొక్క జీవితం అంటే మన యొక్క జీవిత విధానంలో బైబిల్ యొక్క ప్రభావాన్ని తెలియచేస్తూ మరి మనకి ఒక మంచి విజ్ఞానాన్ని తెలియచేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమమే నిరీక్షణ సమయం. నిరీక్షణ సమయం అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మంది మరి వారి యొక్క అనుదిన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలలో నుంచి ఎలాగా వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించారో ఆ విషయాలను తెలియచేస్తూ వచ్చాను. గత ఎపిసోడ్లో విజయం వైపు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు అందరికీ కూడాను తెలియచేసిన తర్వాత విజయం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎలాగ సహాయపడుతుందో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఎలాగ ముందుకు సాగాలో, ఒక చిన్న సమస్య వలన కుటుంబాలే ఈ రోజున విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక చిన్న అవరోధం ఎదురైనట్లయితే మనిషి యొక్క జీవితం మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి ఈ రోజుల్లో నిజంగా ఈ దైవవాక్యము అనగా ఈ బైబిల్ చెప్పేటువంటి సత్యాలు మనల్ని స్థిరంగా నిలబెట్టి ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి దోహదపడతాయి. ఈ రోజున యేసు ప్రభులో ఉన్నటువంటి 7 అద్భుతమైనటువంటి విషయాలు లేదా ద 7 క్యారెక్టర్స్ ఆఫ్ జీసస్ అని ఒక అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో మనం చూసినట్లయితే 7 వింతలు ఉన్నట్లుగా ఈ రోజున ప్రపంచంలో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి విషయాలు అని అంటే అవి ప్రపంచంలో వాటిని బీట్ చేసేటువంటి వేరొక విషయం లేదు కాబట్టి. వాటిలో నెంబర్ 1 గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అంటే చైనా చుట్టూ ఉన్నటువంటి ఈ గోడ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే చైనా దేశాన్ని మరి ఇది కాపాడేటువంటి గోడగా ఉన్నది. ఇది దీని యొక్క పొడవు కానీ దీని వెడల్పు కానీ చాలా విస్తీర్ణంతో కూడినటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది. అలానే రెండవ అద్భుతం మనం చూసినట్లయితే చిచిన్ ఇట్రా అనేటువంటిది. ఇది కూడాను ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి కట్టడం, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం. అలానే పెట్రా, అలానే మచ్చు పిచ్చు అనేటువంటిది, అలానే క్రైస్ట్ ద రిడీమర్ అనేటువంటిది. అంటే ఎంతో కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క మరి బొమ్మ అక్కడ మనం చూస్తాం. అలానే కొలాజియం అనేటువంటి ఒక పెద్ద యాంఫీ థియేటర్, అంటే దాంట్లో మనుషులను ఒకేసారి ఒక 50,000 మంది చూడగలిగినటువంటి ఒక థియేటర్ అన్నమాట. అంటే మనుషులను జంతువులకి ఆహారంగా వేసినప్పుడు ఆ జంతువులు మనుషులను తింటూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ చూసేటువంటి ఒక పురాతన కాలంలో అలాంటి విషయాలు జరిగాయి. కాబట్టి అది కూడాను కొలోజియం ఒకేసారి 50,000 మంది కూర్చోగలిగినటువంటి స్టేడియం లాంటిది అన్నమాట. అలానే తాజ్ మహల్, షాజహాన్ తన యొక్క భార్య అయినటువంటి ముంతాజ్ కోసం నిర్మించినటువంటి సమాధి. ఇవన్నీ కూడాను ప్రపంచంలో చాలా గొప్పగా ఈ రోజున మనందరం కూడాను చూస్తాం. అందుకని వీటిని 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాం. కానీ కాల గమనంలో ఈ రోజున వీటిని గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు లేరు. వీటి యొక్క కీర్తి ప్రతిష్టల గురించి కూడాను కనుమరుగైపోతున్నటువంటి రోజుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేకమైనటువంటి కట్టడాలు, అనేకమైనటువంటి వింతలు లేకపోతే అద్భుతాలు ప్రపంచంలో ఈ రోజున మనకు ప్రతిదినం కనబడుతున్నాం. ఎందుకంటే దీన్ని బట్టి మానవుని యొక్క మేధా సంపత్తు పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఒకప్పుడు గొప్పగా ఉన్నటువంటివి ఈరోజు గొప్పగా లేవు. కానీ ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి యొక్క జీవితం మాత్రం ఆనాటికి ఈనాటికి కూడాను మరి ఏమాత్రం చెక్కు చెదరనిదిగా అనేక మంది ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని వైపు ఆకర్షించబడుతూ ఉన్నారు. ఇది ఏదో ఒక గ్రామానికో ఒక పట్టణానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక దేశానికి చెందినటువంటి విషయం కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 వండర్స్ అదే లేదా మీరు ఈ యొక్క వీడియోలో చూస్తున్నటువంటి మరి వండర్స్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గర నుంచి తాజ్ మహల్ వరకు 7 అద్భుతమైనటువంటి విషయాలు ఈ రోజున ప్రపంచంలో ఆయా దేశాల్లో ఉన్నాయి. కానీ నేను చెప్పబోయేటువంటి ఈ అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ఎవరో కాదు,
సాక్షాత్ ఈ ప్రపంచాన్ని సృష్టిని నిర్మించి సృష్టిని ఉనికిలోనికి తెచ్చినటువంటి మహా గొప్ప దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. మరి ఈయన యొక్క చరిత్రలో ఉన్నటువంటి 7 అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. సో ద నంబర్ 1 ఈజ్ హిస్ బర్త్. యేసు ప్రభు యొక్క జననము ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటిదిగా ఈ రోజున ప్రజలందరూ కూడాను వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది మహానుభావులు, లేకపోతే యుగ పురుషులు, లేకపోతే శక పురుషులు అని చెప్పి ప్రపంచంలో అనేక మంది మేధావులు పుట్టారు, చనిపోయారు. ప్రపంచాన్ని మరి అనేక విధాలుగా మనుషుల యొక్క జీవితాలను మార్చడం కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు, ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో విప్లవకారులు ఎంతోమంది వచ్చారు. కానీ వారి మరణంతో వారి యొక్క సిద్ధాంతాలు, లేకపోతే వారి యొక్క ఫిలాసఫీ అనేటువంటిది అంతవరకే మరి అది పరిమితమైంది. కానీ యేసు ప్రభు యొక్క జన్మ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యచకితులను చేసింది. అంటే హిస్ బర్త్ మేడ్ వండర్, బికాస్ ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశంలో ఒక నక్షత్రం కనబడిందనని, దాన్ని చూస్తూ కొంతమంది జ్ఞానులు 6 కానీ 7 కానీ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి బెతల్హేమ్లో ఉన్నటువంటి ఒక చిన్న పూరి పాకలోనికి వాళ్ళు వెళ్ళి, ఈయనే లోకరక్షకుడు, ఈయనే జగద్రక్షకుడు, ఈయనే ప్రపంచాన్ని మరి రక్షించేటువంటి నాథుడు అని ఆయనను ఒక పశువుల పాకలో జన్మించినటువంటి శిశువు ఈ రోజున ప్రపంచానికి ఒక అద్భుతంగా మిగిలింది. సో డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుక దేనికి సంబంధించిందంటే, యేసుక్రీస్తు అనేటువంటి దైవ కుమారుడు ఈ భూలోకంలోనికి నరావతారిగా అవతరించాడు. సో 25వ తారీఖునే జరుపుకోవాలనేది కాంట్రాడిక్షన్, నేను ఆ విషయాల్లోనికి వెళ్ళలేదు. కానీ బట్ హీస్ బర్త్ ఈజ్ ఎ వండర్ ఆఫ్ ద వరల్డ్. రెండవది ఆయన యొక్క జీవితం, హిజ్ లైఫ్. యేసుక్రీస్తు యొక్క జీవితం ప్రపంచాన్ని అద్భుతం, ఆశ్చర్యంగా ఆలోచించేటట్లుగా చేస్తుందండి. సో హిజ్ లైఫ్ ఈజ్ ఎ వండర్. దాని గురించి మీరు ఎలా చెప్తారండి అంటే, బైబిల్లో ఆయన యొక్క లైఫ్ని గురించి ఇలాగ రాయబడి ఉంది. అది లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనంలో యేసు ప్రభు ఆయన తలవాల్చటానికైనా స్థలము లేదంట. హీ హ్యాస్ నో ఫ్రెండ్స్, హీ హ్యాస్ నో రిలేటివ్స్, హీ హ్యాస్ నో హౌస్. ఉన్నా కానీ వారందరిని కూడాను తాత్కాలికంగా వారు ఉండేవాళ్ళు. కానీ ఆయన జీవితం ఎలాంటిదంటే, ఆయన ఒక వ్యక్తి యేసుక్రీస్తుని వెంబడించాలని ఆశపడుతూ ఆయన అన్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా, నక్కలకు బుర్రలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుష్య కుమారుడు అంటే హీ హిమ్సెల్ఫ్ టోల్ దట్ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు అని అన్నాడు. సో హిజ్ లైఫ్ మేడ్ వండర్. ఆయన యొక్క బోధలు ప్రపంచాన్ని తలకిందులు చేసినాయి. ప్రపంచంలో అనేక మంది చదువుకునేటువంటి, ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి ఏకైక పుస్తకం ద హోలీ బైబిల్. ఈ బైబిల్ని ప్రపంచంలో లేకుండా ఈ క్రైస్తవ విశ్వాసాన్ని పూర్తిగా వినాశనం చేయటం కోసం ఎంతోమంది రాజులు, చక్రవర్తులు ఈ భూలోకంలో ఎంతోమంది ఈ క్రైస్తవ విశ్వాసాన్ని పూర్తిగా వినాశనం చేయాలని చెప్పి దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఎంతో మరి వినాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తూనే పార్లమెంట్లో బిల్లులు పెట్టారు. కానీ బైబిల్ని కాల్చారు. కానీ బైబిల్ని నమ్మినటువంటి విశ్వాసుల జీవితం, వారి హృదయాల్లో ఉన్న విశ్వాసాన్ని వారు ఏమాత్రం కూడాను తీసివేయలేకపోయారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన జీవితం మనుషులను ఆకర్షించిందండి. అంటే యేసు ప్రభు చెప్పాడు ఆ వ్యక్తితో, నువ్వు నాతో వస్తే నీకు ఈ లోకంలో ఏం దొరకదు, ఎందుకంటే నేనే ఉండటానికి ఇల్లు లేదు, నేను ఈ లోకంలో జీవించడానికి నాకు సరైనటువంటి మరి పోషణ లేదు, మరి నీవు నన్ను వెంబడిస్తే నీకేం దొరికిద్దని చెప్తూ ఆ సందర్భంలో యేసు ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలం లేదు. సో హిస్ బర్త్ అండ్ హిస్ లైఫ్ మేడ్ దిస్ వరల్డ్ వండర్. మూడవదిగా మనం చూసినట్లయితే హిజ్ డెత్, ఆయన యొక్క మరణం ప్రపంచాన్ని మరి ఆలోచింపచేసింది. ఎందుకంటే అనేక మందిని అనేక విధాలుగా ఈ ప్రపంచంలో మరి మరణించారు. హిట్లర్ ఎలా చనిపోయాడో మనకు తెలుసు. తను ఒక బంకర్లోకి వెళ్ళి తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎలా చనిపోయాడో మనకు తెలుసు. ప్రపంచంలో కొంతమంది ఒక ముద్రను వేయాలని ప్రయత్నం చేశారు, వారి మరణం ద్వారా కానీ వారి జీవితం ద్వారా కానీ ఈ యేసుక్రీస్తు యొక్క జననం లేదా ఆయన యొక్క మరణం, ఆయన యొక్క జీవిత విధానాన్ని మించి వారు ఏమాత్రం కూడా ఈ ప్రపంచంలో వారికంటూ ఒక ముద్రను వేయలేకపోయారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన మరణం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాల్లో బ్రీఫ్గా ఇలాగ రాయబడి ఉంటుంది. ఆయన యొక్క మరణం ఏంటంటే, ఆయన ఈ లోకంలో ఎలా జన్మించాడు అని అంటే ఒక దాసుడుగా జన్మించాడట. ఆయన ఎలా జన్మించాడంటే, ఆయన ఈ లోకంలో
మరి తను రిక్తునుగా చేసుకున్నాడంట. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంది బైబిల్లో. సో తను ఖాళీ చేసుకున్నాడు. తర్వాత దాసుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అంటే హీ కేమ్ యాజ్ దో హీ ఈజ్ ఎ గాడ్ అని అంటాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడాను దేవునితో తనకున్నటువంటి మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమనని ఎంచుకొనలేదు. కానీ అంటే ఈ డజంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ బై లూజింగ్ ఆల్ దోస్ థింగ్స్. అటన్నిటిని వదిలిపెట్టి కూడా ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. వారికి కానీ ఒక ఉన్నతమైనటువంటి పదవి ఉంటే ఆ పదవిని వదులుకోవటానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ చరిత్ర కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడాను ఆ స్థానాన్ని కాపాడుకోవటం కోసమే వారు ఈ రోజు యుద్ధాలు చేస్తున్నారు, మనుషులను చంపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వారికంటూ ఒక ప్యూర్ రావటం కోసం వాళ్ళు ఎంత దుర్మార్గానికైనా వారు చేయటానికి వడికడుతున్నారు. కానీ హియర్ వి సీ ద వండర్. యేసు ప్రభు యొక్క జీవితంలో మరి ఒక అద్భుతమైనటువంటి సంఘటన అని ఏదైనా మనం చెప్పాలనుకుంటే ఆయన మరణం అనేటువంటిది. ఎలా చనిపోయాడంటే ఆయనను ఒక ముద్దాయిగా తీసుకొని వచ్చారు. ఆయన భూలోకంలో ఎవరిని దోచుకోలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరికి ఏ కీడు చేయలేదు, ఎవరికి ఏ అపకారం చేయలేదు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తా ఉందంటే హీ డిడ్ గుడ్. ఆయన అందరికీ మేలు చేశాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు, కుంటి వాళ్ళని నడిపించారు. జీవితంలో మరి ఏమాత్రం కూడాను అర్థం లేనటువంటి వారిని, సమాజంలో త్రోసివేయబడినటువంటి వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించినటువంటి వ్యక్తి మీద నేరారోపణ చేసి ఆయన సిలువ ఎక్కించారు. కాబట్టి ఆయన సిలువ మరణం అనేటువంటిది ఒక అద్భుతం అండి. ఎందుకంటే ఆయనతో పాటు ఇద్దరు దొంగలను తీసుకొని వచ్చి సిలువ వేశారు. యేసుక్రీస్తు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన ఏ పాపం చేయలేదు, అయినా సరే నేరస్తులతో పాటు వేశారు. అది ప్రపంచానికి యేసు ప్రభు యొక్క జీవితం అనేటువంటిది, ఆయన మరణం అనేటువంటిది ఒక చెరగని ముద్ర వేసింది. కాబట్టి హిజ్ డెత్ ఈజ్ వితౌట్ డూయింగ్ ఎనీ సిన్, వితౌట్ డూయింగ్ ఎనీ క్రైమ్. అంటే ఏ విధమైనటువంటి మరి నేరం చేయకుండానే ఆయన శిలువ మీద చనిపోవటం, అది మానవ జాతి అందరికీ కూడాను గుడ్ ఫ్రైడే అంటారు, దాన్ని మంచి శుక్రవారం అంటారు. ఎందుకు యేసు ప్రభు మరణం ఈ ప్రపంచానికి అంత ఆశీర్వాదంగా మారింది అంటే మానవుని యొక్క జన్మతః పాపం, అతను చేసిన పాపం, అతను జీవించుతున్నటువంటి జీవితం అర్థరహితంగా ఉంటుంది. పాపంలో మనుషులు చనిపోయి నిత్య నరకానికి వెళ్తున్నారు. కాబట్టి సో మీరు ఇక్కడ ఒక విషయాన్ని అడగవచ్చు, మరి అంతకుముందు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అంతకుముందు ప్రవక్తలను ఇచ్చాడు, నీతి న్యాయాలను తెలియచేసేటువంటి అనేక విషయాలు మరి ఆయన ప్రపంచానికి తన యొక్క భక్తుల ద్వారా తెలియచేస్తూ వచ్చాడు. చివరిగా అట్ ద లాస్ట్ మూమెంట్ గాడ్ సెంట్ హిజ్ ఓన్ సన్ అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించాడు. ఆయన మానవులందరి కొరకై కల్వరి శిలువ మీద ప్రాణం ఇచ్చాడు. మై డియర్ ఫ్రెండ్, ఈ 7 వండర్స్ను గురించి నేను మీతో చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు జీవితంలో కూడా ఈ 7 అద్భుతాలు ఉన్నాయి. కాలగమనంలో ఆ 7 అద్భుతాలు మర్చిపోతున్నారు ప్రజలు, కానీ యేసును మాత్రం ఎక్కువ మంది విశ్వసిస్తూ ఉన్నారు. వారి జీవితాలను మార్చుకుంటున్నారు, వారి సత్యాన్ని కనుగొంటున్నారు, సత్యం వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి జాతి, మత, కుల విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరు కూడాను వారి జీవితాల్లో శాంతి, సమాధానాన్ని పొందుకునేటువంటి క్రీస్తు వైపు వారి జీవితాలు మరలుకుంటున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది వాళ్ళని హింసించినా, ఎన్ని జైళ్ళల్లో పెట్టినా సరే, ఎన్ని బైబిల్స్ చర్చెస్ కాల్చివేసినా సరే, ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది వాళ్ళలో దినదినానికి ప్రవర్ధమానం అయిపోతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్? ఇది అద్భుతం కదా ఆయన జీవిత చరిత్ర అనేటువంటిది, ఆయన మరణం అనేటువంటిది. కాబట్టి ఒకవేళ మీరు ఇంకనూ ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నా, కానీ ఒకవేళ ఇంకనూ మీరు యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి ఆహ్వానించకపోతే, ఇంకనూ మీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే ప్రయత్నంలో మీరు లేకపోతే, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. డియర్ ఫ్రెండ్స్, ఆయన 7 అద్భుతాల్లో మరి ఒక అద్భుతం ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో ఇలా కూడా అంతే, హిస్ సర్వీస్ అండి. ఆయన యొక్క సర్వీస్ అంటే ఆయన యొక్క త్యాగం లేదా ఆయన యొక్క సేవ, ఆయన చేసినటువంటి పరిచర్య ఎంత అద్భుతమైనటువంటిది అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడాను ఇలాగ జన్మించలేదు, ఇలాగ జీవించలేదు, ఇలాగ మరణించలేదు, ఇలాంటి సేవ చేయలేదు. చాలా యేసు ప్రభు వారు చాలా గొప్ప అద్భుతమైన పరిచర్య చేశాడు. 3.5 years ఆయన చెయ్యనటువంటి మంచి పని అంటూ లేదండి. దాంట్లో ఒక్కటి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. అదేంటంటే ఆయన తన శిష్యుల యొక్క పాదములను కడిగాడు. జాన్ 13:14లో ఉన్నట్లయితే ఒకరోజు యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులతో కూర్చొని ఆయన మరి మాట్లాడుతూ వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆయన శిష్యులందరి యొక్క పాదాలు కడగటం కోసం ఒక బకెట్లో వాటర్ తీసుకొని
వాళ్ళ పాదాలన్నీ కడిగి వేశాడు. ఇది ప్రపంచ చరిత్రలో అసలు ఎవరు కూడాను ఇలాగ చేయలేదండి. ఎవరు కూడాను తాము గొప్పగా ఈ ప్రపంచానికి చూపించుకోవటానికి చేశారు ప్రయత్నాలు. మనందరికీ తెలుసు, వాటన్నిటి వివరాల్లో చేరటానికి మనకు టైం లేదు. కానీ జస్ట్ ఫర్ కంపారిజన్, అంటే ఆయనలో ఉన్న ఆ హ్యూమిలిటీ, దీనత్వం చాలా అద్భుతమైనటువంటిది. బైబిల్లో ఏమున్నదంటే ఆయన వెంటనే తన శిష్యుల యొక్క పాదములను కడిగాడు అని అంటే, అది ఎందుకు అలా సర్వీస్ చేశాడు ఆయన అంటే, ఆయన అన్నాడు కదా, నేను ఈ లోకానికి వచ్చింది దేనికంటే సేవ చేయటానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవటానికి రాలేదు. అంటే మనుషుల యొక్క కీర్తి ప్రతిష్ట వాటి గురించి కాదు, కానీ మనుషులను పాపంలో పడిపోయినటువంటి మనిషిని, అంధకారంలో ఉన్నటువంటి మనిషిని వెలుగులోనికి నడిపించడానికి, మరణించినటువంటి పాపంలో చచ్చినటువంటి మనుషులను బ్రతికించడానికి, నిత్య జీవాన్ని ప్రసాదించడానికి, పరలోక రాజ్యాల్లోనికి వారికి ప్రవేశాన్ని కలిగించడం కోసం ఆయన ఇంత గొప్ప పరిచర్య చేశారు. వాషింగ్ ఆఫ్ ద ఫీట్. ఏ గురువు కూడాను తన శిష్యుల పాదాలు కడగరు. శిష్యులే గురువు గారి పాదాలు కడిగి గురువుకు దండం పెట్టి గురువు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది మనం ఈ రోజున చూస్తున్నటువంటి ఇప్పటి వరకు చరిత్రలో జరిగినటువంటి విషయాలు. కానీ యేసు ప్రభు వారు ఒక గొప్ప ఎగ్జాంపుల్ చూపించాడండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, తన్ను తాను తగ్గించుకొని, ఏమండి, ఈయనలో పాపం లేదు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, హీ హ్యాస్ నో సిన్ ఎట్ ఆల్. కానీ శిష్యులందరూ కూడాను మీలాగా నాలాగా అందరూ కూడా జన్మపాపం కర్మపాపం కలిగిన వారే కదండి. మరి వాళ్ళ పాదాలు పట్టుకుంటే అస్పృశ్యత వస్తుంది కదా, అన్టచబిలిటీ. నో, వారితో స్నేహం చేశాడండి. అదే యేసు ప్రభులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి ఒక 4వ అద్భుతం. 7th వండర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ హీజ్ సర్వీస్ టు ద వరల్డ్. ఆయన ఈ ప్రపంచానికి ఒక మాదిరి చూపించాడు. మీరు కడగండి, కడిగించుకోకండి. మీరు గొప్పలు చెప్పుకోకండి. ఇతరులు చెప్పేటువంటి మాటలను మీరు ఆస్వాదించండి. మీరు మేలు చేయండి. ఇతరులకు, సమాజానికి మీరు సహాయం చేయండి. అంతేకాని ఈ రోజున ఉన్నటువంటి ప్రపంచం మనం చూసినట్లయితే తాము హెచ్చించుకునేవారే కానీ, తాము గొప్పగా చెప్పుకునేటువంటి వారే కానీ, ఇలాగ చేసేవాళ్ళు ఎంతో తక్కువ మంది ఉన్నారు కదా ప్రియులారా. అలాంటి తక్కువ మందిలో నేను ఉండాలని చెప్పి దేవుడు ఈ రోజున యేసు ప్రభులో ఉన్నటువంటి సేవాభావాన్ని మనకు తెలియజేస్తుంది. అది ప్రపంచంలో ఎవరూ చేయనటువంటిది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 అద్భుతాలు ఎవరిలో మనం కనుగొనలేము. 5వ అద్భుతం, యేసు ప్రభు ఆయన యొక్క సింప్లిసిటీ, ఆయన యొక్క అంటే చాలా సింపుల్ వ్యక్తి అనమాట. అంటే సాధారణమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన ఈ లోకాన్ని సృష్టించినప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, తన కుమారుడు కూడా తండ్రితో ఉన్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, తండ్రితో పాటు కుమారుడు ఉన్నాడు, నేను ఆయన ప్రక్కనే ఉన్నాను అన్నాడు యేసు ప్రభు. ఈ ప్రపంచాన్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చేటప్పుడు యేసు ప్రభు అండి తన తండ్రి ప్రక్కనే ఉన్నాడు అనమాట. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ట్రినిటీలో యేసు ప్రభు ఉన్నాడు. అంటే హీఈస్ ద క్రియేటర్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, భూలోకాలకు వచ్చేటప్పటికి ఒక సామాన్యమైన మానవుడిగా, ఒక పేదవాని యొక్క ఇంట్లో, ఒక కార్పెంటర్ ఇంట్లో జన్మించాడు. వాళ్ళ తల్లిదండ్రులు అనామకులు. వాళ్ళ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతి లేదు. మేరీ జోసెఫ్ను గురించి ఎవరు కూడా పట్టించుకునేటువంటి వారు కాదు. దే ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. హిస్ ఫాదర్ ఈజ్ ఎ కార్పెంటర్. ఏంటండి ఇంత గొప్ప పేరు! ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడికి ఏమండి ఈ లోకానికి ఎంత సింపుల్గా వచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సింప్లిసిటీలో ఒక భాగాన్ని మనం చూసినట్లయితే, ఆయన మాథ్యూ 21:7లో ఇలా రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 21:7 మీరు బైబిల్లో తర్వాత అయినా చూడొచ్చు. కానీ అక్కడ ఆయన సింప్లిసిటీలో ఒక భాగం మనం చూస్తాం. యేసు ప్రభు వారు చివరి ప్రయాణం, అంతిమ ప్రయాణం, అంటే ఆయన శిలువ మీదకి వెళ్ళే ముందుగా ఒక జర్నీ చేయాలనుకున్నాడు జెరూసలేంకి. అప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు అతను చెప్పాడు కదా, నేను ట్రావెల్ చేయడానికి ఒక గాడిదను తీసుకొని రమ్మన్నాడు. ఆ గాడిద పిల్లని తీసుకొని వస్తే దాని మీద బట్టలు వేస్తే దాని మీద యేసు ప్రభు కూర్చొని తన యొక్క చివరి ప్రయాణాన్ని ముగించాడు. ఆ తర్వాత ఆయన సిలువ వేస్తారండి. ఇది సంఘటన. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా, 7 అద్భుతాలలో ఆయన యొక్క సింప్లిసిటీ ఏంటంటే, ఆయన కోసం ఏదో ఒక పెద్ద, మరి ఆ రోజుల్లో రాజులందరూ కూడాను దేని మీద ప్రయాణం చేసేవాళ్ళు మనందరికీ తెలుసు. గుర్రాలు కానీ, లేకపోతే రథాల మీద కానీ, లేకపోతే వారి వెనక ముందు కానీ చాలా పెద్ద ఆర్భాటంతో వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. కానీ ఈయనకి అలాంటిది ఏం లేదండి. ఈ రోజున ప్రపంచమంతా ఈయనకి నీరాజనం ఎందుకు పలుకుతున్నారు? ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అనేటువంటి
ఈ యొక్క పదంతో ప్రపంచమంతా కథం తొక్కి క్రీస్తు వైపు ఎందుకు తిరుగుతున్నారు? వారికి ఎన్ని రకాలైన ఆటంకాలు ఉన్నా జాతి భేదం లేదు, మత భేదం లేదు, కుల భేదం లేదు. మానవులందరూ ఒక్కటే. ద లార్డ్ బైబిల్ చెప్తా ఉంది, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్ దట్ నన్ షుడ్ పరిష్. ఏ వ్యక్తి కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుడు యొక్క జీవితాన్ని మనం తెలుసుకుంటున్న ఈ 7 అద్భుతాలలో 5వ అద్భుతం ఏంటంటే ఆయన యొక్క సింప్లిసిటీ, ఆయన యొక్క సాధారణమైనటువంటి జీవితం. అప్పుడు ఆయన ఆ గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటేనండి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను, చాలా పెద్ద సమూహం అటండి, వాళ్ళందరూ కూడాను యేసు ప్రభు వెంట వచ్చేశారు. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అంటూ ఏమండి అనేక వందల మంది, అనేక వేల మంది ఆయన చేత మేలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన గౌరవించారు, సన్మానించారు. వారి యొక్క గౌరవార్థాన్ని వారు తెలియచేసుకున్నారు. సో ఇట్ ఈస్ గ్రేట్ వండర్. ఆయన అంత గొప్ప దేవుడై ఉండి కూడా ఈ భూలోకంలో ఎంత సింపుల్గా ఉన్నాడో చూడండి. ఈ రోజున మనం చూసినట్లయితే తాము హెచ్చించుకునే వారి సంఖ్య ఎంతో ఉంటారు. ఎవరైనా ఇంత ధనం ఉన్నట్లయితే పేదవాడిని పట్టించుకునేటువంటి వాళ్ళు లేడు, పేదవాడికి సహాయం చేద్దామని లేదు. వారికి ఉన్న స్టేటస్ని ఎవరు తగ్గించుకోవడానికి ఇష్టపడరండి. దట్ ఈస్ ది హ్యూమన్ నేచర్. బట్ గాడ్ హిమ్సెల్ఫ్ అనగా యేసుక్రీస్తే తాను తగ్గించుకున్నాడు. ఆయన సింప్లిసిటీ. పైగా గాడిద కూడా తన సొంతది కాదు, ఎరువు తెచ్చుకున్నటువంటి గాడిద. అంటే ఎవరోని అడిగి తెచ్చుకున్నాడు, కానీ ఆయనకంటూ ఇల్లు లేదు, వాకిలి లేదు, ప్రయాణం చేయడానికి ఒక వాహనం లేదు. సో 6వది చూద్దాం, హిస్ ఛాలెంజ్. ఆయన యొక్క ఛాలెంజ్ ఏంటి మనం చూసినట్లయితే ఒక సవాలు విసిరాడు. అది బైబిల్లో జాన్ 8:45లో ఉంటుందండి. నాలో పాపం ఉన్నదనని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. కెన్ యూ ప్రూవ్ ఎనీబడి దట్ ఐ కమిటెడ్ ఎ సిన్ అని ఒక సవాలు చేశాడు. ఆనాడు యూదా ప్రజలందరూ కూడా ఈ భక్తి భావాలు ఎక్కువ కలిగినటువంటి వారు. వారికి పాపం అన్నా అపవిత్రమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు అన్నా సరే వాళ్ళు వెంటనే పసిగడతారు. ఎందుకంటే వాళ్ళు ఒక సంబంధంగా, ధర్మశాస్త్ర సంబంధంగా, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకే ఈ ప్రపంచంలో అంతా తెలుసు, దేవుడిని గురించి, దైవ సంబంధమైన విషయాలు కానీ, మోక్షాన్ని గురించి కానీ, నిత్య నరకాన్ని గురించి కానీ, దేవుడిచ్చేటువంటి గొప్ప జీవితం అంతా మేమే పొందుకున్నాం అనేటువంటి ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు సత్యాన్ని మర్చిపోయారు. వారి యొక్క మత సంబంధమైన వాటిలో వాళ్ళకున్నటువంటి ఉద్వేగం సత్యాన్ని మర్చిపోయేటట్లుగా చేసింది. అప్పుడు యేసు ప్రభు వాళ్ళందరినీ కూడా సన్మార్గంలోకి నడిపించడం కోసం, నువ్వెవరు మాకు ఇలాంటి విషయాలు చెప్తున్నావు, పాపులను క్షమించడానికి వచ్చావు, పాపం చేసిన వాళ్ళు చంపమంటే నువ్వేమో వాళ్ళని క్షమిస్తాను అంటున్నావు ఏంటి, హూ ఆర్ యూ అని అడిగితే నువ్వు అని అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా, నాలో పాపం ఉందని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఒక ఛాలెంజ్ విసిరాడండి. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ వండర్. ఈవెన్ టుడే ప్రపంచంలో ఎవరు కూడా నాలో పాపము లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. యేసు ప్రభు ఒక్కడే చెప్పాడండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని యేసు ప్రభు అడిగాడు. అడిగితే దానికి ఆన్సర్ లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. కానీ ఈ భూలోకంలో ఇంతవరకు పేరు ప్రఖ్యాతులు గంచిన వారు అందరూ కూడాను మేము పాపులము, మాలో పాప స్వభావం మమ్మల్ని ఏలుబడి చేస్తుంది, మేము ఇలా జీవించడానికి కారణం మాలో ఉప్పొంగుతున్నటువంటి కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. కానీ యేసు మాత్రం ఒక ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? కెన్ ఎనీబడి ప్రూవ్ మై డియర్ ఫ్రెండ్? ఇలాంటి పాపరహితుడైన పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిజంగా 7 అద్భుతాలలో ఈ ప్రపంచం మర్చిపోతుంది. కానీ ఈ అద్భుతమైనటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఇలాంటి క్యారెక్టర్ని మనం ఎక్కడైనా కనుగొనగలమా? ఒక్క యేసులోనేనండి. చివరగా చూద్దాం హిజ్ రిజరెక్షన్ లేదా హిజ్ విక్టరీ ఓవర్ డెత్. ఆయన మరణం మీద ఆయనకి గొప్ప విజయాన్ని చూసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మనం చూస్తే ఒక సందర్భం మనకు కనపడుతుంది. యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత కొంతమంది స్త్రీలు ఆయన వెతుకుతూ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తోటమాలు ఏమన్నాడంటే, ఎలా చెప్పాడు ఆయన, ఏమన్నాడంటే, మీరు సజీవుడైనటువంటి యేసు ప్రభుని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారమ్మా? ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సమాధి, ఖాళీ సమాధి అక్కడ మిగిలింది. అంటే ఆయన 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచాడు. సో హిజ్ విక్టరీ ఓవర్ డెత్ ఈజ్ ఎ 7th వండర్. 7 అద్భుతాలు యేసు ప్రభు ఈ లోకానికి మిగిల్చి వెళ్ళాడు. నన్ను నమ్మండి, నన్ను చూడండి, నా చరిత్రను గురించి మీరు వినండి. ఈ 7 అద్భుతాల ద్వారా మీరు మీ జీవితాల్లో యేసు ప్రభుకి
ఆహ్వానించండి ప్రియులారా. ఎందుకంటే ఆయన జననం, హిస్ బర్త్ ఈజ్ ఎ వండర్, హిస్ లైఫ్ ఈజ్ ఎ వండర్, హిస్ డెత్ ఈజ్ ఎ వండర్, హీ డైడ్ ఆన్ ద క్రాస్, హిస్ సర్వీస్ ఈజ్ ఎ వండర్, అండ్ హిస్ సింప్లిసిటీ, హిస్ ఛాలెంజ్, అండ్ లాస్ట్లీ హిస్ రిజరెక్షన్. అదే మరణం మీద మరణించి లేచిన వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు మనకు కనబడతారు. అందుకని వారి సమాధులు కనపడతాయి, వారి ఫోటోలు కనపడతా ఉంటాయి. ఏమండి, వారి యొక్క మరణాన్ని అంటే రిమెంబరెన్స్ ప్రేయర్ లేదా జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకుంటాం, కానీ రిజరెక్షన్ తిరిగి లేచినటువంటి వాడిని గురించి ఇక రిజరెక్షన్కి తిరిగి లేచినడికి ఇక ఈ యొక్క సమాధి కార్యక్రమాలు ఎందుకు ఉంటాయండి? సో యెరూషలేములో ఉన్న ఏకైక సమాధి, ప్రపంచంలో ఉన్న తెరిచిన ఏకైక సమాధి ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో, భూగ్రహం మీద అంటే అది ఒక యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. డియర్ ఫ్రెండ్, ఈ 7 అద్భుతాలు యేసు ప్రభులో ఉన్నాయంటే నీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చి సమర్పిస్తే నీ జీవితాన్ని ఆయన అద్భుతంగా మార్చడా, నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించడా, నీ జీవితాన్ని కూడా ఒక సవాలుకరమైన జీవితంగా ఆయన మార్చివేస్తాడు. ఇష్టపడితే నేను మీతో ప్రార్థిస్తాను. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 7 వింతలను గురించి మేము విన్నాం. అలానే నీ ద్వారా ఈ ప్రపంచంలో మీరు మిగిల్చిన 7 అద్భుత సత్యాలు మీలో నుంచి మేము ఏ కోణంలో చూసినా సరే ఇవి కనపడతాయి ప్రభు. ఒక ఆధ్యాత్మిక కోణంలో చూడనండి, చరిత్ర సంబంధమైన కోణంలో చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలను దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని చూసినా సరే ఈ 7 అద్భుతాలు ప్రపంచంలో ఏ వ్యక్తులు ఎవరి ద్వారా ఇంతవరకు ఈ చరిత్రలో మేము చూడలేము. ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ యేసే నా దైవం, యేసే నా రక్షకుడు, యేసే నాకు విమోచకుడు, ఈ లోకంలో పరలోకంలో నాకు మిగిలే నిజమైన ఆస్తి యేసు అని ఎంతమంది అయితే విశ్వసించి వారి జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారు, వారి జీవితాల్లో గొప్ప శాంతి, సమాధానం, పాప క్షమాపణ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.